విషయాలను కొంచెం మనం ఓపెన్గా మాట్లాడుకుందాం. వాస్తవం అయితే వాస్తవం అందాం, కాకపోతే కాలేదందాం. వాస్తవానికి సుప్రీంకోర్టు విజయం ఎవరిదంటే ఎంఆర్పిఎస్దే. నిజంగా ఎంఆర్పిఎస్ ఆ తీర్పులో ఇంక్లూడ్ కాకపోయినట్లయితే తీర్పు అలా వచ్చేది కాదు. కాబట్టి ఈ తీర్పులో ఎంఆర్పిఎస్ బీజేపీ ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఆ తీర్పును అలా ఇప్పించాయి. కాబట్టి అనివార్యంగా ఆ విజయం దానికి పోవాల్సిందే. తీర్పు విషయం ఎక్కడైనా కానివ్వండి, ఇది మనం ఫస్ట్ మైండ్లో పెట్టుకోవాలి. రెండో విషయం ఏంటంటే, నిజంగా ఈ తీర్పు ఇలా రావటం అనేది కరెక్టా? ఇది కూడా ప్రశ్న వేసుకోవాలి. వచ్చిన దాన్ని ఏం చేయాలనేది తర్వాత ఇంకో అంశం. ఈ తీర్పు ఇలా రావటం కరెక్టా అనేది కూడా ఒక పాయింట్. మనం చాలా బయట ఆర్గ్యుమెంట్స్ కూడా చాలామంది ఏం చేస్తారంటే, బీసీల్లో ఏబిసిడి వర్గీకరణ ఉంది కదా, ఎస్సీల్లో ఎందుకు వద్దు అని చాలామంది లాజికల్గా మనం అంతా ఫేస్ చేసే ఉన్నాం. బహుశా చూస్తే కరెక్టే కదా, మరి తప్పేంటి, బీసీల్లో ఉన్నప్పుడు ఎస్సీలు ఎందుకు ఉండకూడదని ఇది లాజిక్ సింపుల్గా వచ్చేస్తుంది. వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళకున్న ఒక లేమ్యాన్ అండర్స్టాండింగ్ బేస్ చేసుకునే మాట్లాడుతున్నారు తప్ప కాన్స్టిట్యూషన్ ఏ బేస్ ప్రకారంగా రిజర్వేషన్లు ఇచ్చిందనేది ఎవరు దాంట్లోకి వెళ్ళట్లేదు. ఇది అక్కడ సమస్య ఉంది. లేమ్యాన్ వెళ్ళటమే పక్కా పెట్టండి, సుప్రీంకోర్టు కూడా వెళ్ళలేదు మన తీర్పులో. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఎందుకు వెళ్ళలేదు అనేది మనం ఎలాగంటాం అనొచ్చు అనేది కూడా మనం లీగల్గా చూద్దాం పాయింట్స్ని. మన తీర్పులో సామాజికంగా ఆర్థికంగా ఆ క్రైటీరియా తీసుకొని, వెనకబాటుతనమైన క్రైటీరియా తీసుకొని ఎవరైతే ఇంక రిజర్వేషన్ పొందాల్సిన వాళ్ళు ఉన్నారో, పొందలేకపోతున్నారో అలాంటి వారిని ఒక ఐడెంటిఫై చేయమని చెప్పి సుప్రీంకోర్టు అడిగింది. సామాజికంగా ఆర్థికంగా అనే క్రైటీరియా ఎస్సీలకు అప్లై అవుతుంది అనేది ప్రశ్న. ఎందుకనంటే కాన్స్టిట్యూషన్ మన ఇండియన్ సమాజాన్ని 4 రకాలుగా వర్గీకరణ చేసింది మిత్రులారా. చాలా మౌలికమైన పరిశీలన చేయాలి మనం. ఏంటా వర్గీకరణ అంటే, అటవీ ప్రాంతాన్ని ఆధారంగా చేసుకుని జీవించే వాళ్ళనేమో షెడ్యూల్ ట్రైబ్స్ అన్నారు, ఎస్టీస్ అని అన్నారు. రిజర్వేషన్లు వాళ్ళకు ఆ రకంగా వచ్చినాయి. అన్టచబిలిటీ ఆధారంగా, ఓన్లీ అన్టచబిలిటీ, ప్రధానంగా అన్టచబిలిటీ అంటే అస్పృశ్యత సమస్య ఎదుర్కొనే ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళని మొత్తంగా ఒక గ్రూపుగా కలిపి వాళ్ళని షెడ్యూల్ క్యాస్టెస్ అనే గ్రూపుగా ఇచ్చి ఆ లక్షణం ఆధారంగా, ఏ లక్షణం, అన్టచబిలిటీ అనే లక్షణం ఆధారంగా రిజర్వేషన్లు అనేది ఎస్సీలకు వచ్చాయి. ఇది రాజ్యాంగం ఇద్దరికి మాత్రం రిజర్వేషన్లు ఇచ్చింది రాజ్యాంగ ప్రకారంగా స్టార్టింగ్లో. వాటప్పుడు బీసీలు ఏంటి అనేది చర్చకు వస్తుంది. మనకు బీసీలు కూడా ఉన్నారు కదా అని చర్చకు వస్తుంది. స్టార్టింగ్లో బీసీలకు రాజ్యాంగ రిజర్వేషన్లు రాలే. రాజ్యాంగంలో డిబేట్స్ అయినాయి వాళ్ళ గురించి. వాళ్ళని ఏమన్నారంటే సోషో ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ ఆధారంగాని లెక్కేస్తూ వాళ్ళకి ఏమన్నారంటే వెనకబడిన తరగతులు అని అన్నారు, లేదా వర్గాలు అన్నారు, కులాలు అనలే. రాజ్యాంగం ఎక్కడ కూడా బీసీలని కులాలుగా పరిగణించలేదు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. తరగతులు లేదా వర్గాలు అన్నారు. మరి ఎఫ్సీల్ని ఏమన్నారు? అసలు ఎఫ్సీల్ని ఏమనలేదు, ఇతరులు అని అన్నారు అంతే. ఈ రెడ్డి, కమ్మ, శాస్త్రి, బాపన వాడు ఎవడన్నా కానీ వాళ్ళందరినీ ఇతరుల కింద కేటగిరీ చేసింది. సో రాజ్యాంగం 2 వర్గాలకే రిజర్వేషన్లు మనకు రాజ్యాంగపరంగా వచ్చినాయి. ఆ తర్వాత సోషో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్, బ్యాక్వర్డ్నెస్ ఆధారంగా బ్యాక్వర్డ్ క్లాసెస్కి వచ్చినాయి, క్యాస్ట్లకు రాలేదు. అందుకని బీసీలో ఉండే వేరియేషన్ మీరు చూడండి. బీసీఏలో ఉన్నవాడికి బీసీడీలో ఉన్నవాడికి నక్కకు నాగలకు ఉన్న తేడా ఉంటుంది. బీసీఏలో ఉన్నవాడేమో ఎస్సీలకు దగ్గరగా ఉంటుంది కొంచెం ఎకనామిక్ కండిషన్ చూస్తే, కానీ సోషల్గా వాళ్ళు మేము ఎక్కువ అంటారు వాళ్ళు, అది వేరే కథ. బీసీడీలో ఉన్నవాడు ఓసీకి దగ్గరగా ఉంటాడు. అది అక్కడ ఉంది. ఎకనామిక్ సోషో బ్యాక్వర్డ్నెస్ ఆ వేరియేషన్స్ అనేది బీసీలకు సంబంధించింది తప్ప ఎస్సీలకు సంబంధించింది కాదు. సుప్రీంకోర్టు తీర్పు మొన్న ఏమంటుందంటే ఎస్సీలంతా ఒకే హోమోజినిటీ కాదు. ఎందుకు కాదంటే ఎస్సీల మధ్య కూడా తేడాలు ఉన్నాయి అనే మాట సుప్రీంకోర్టు మన తీర్పులో ప్రకటించింది. అది కొత్త ఏం కాదు. రాజ్యాంగం ఈ కులాలను గుర్తించే నాటికి కూడా ఎస్సీల్లో తేడాలు ఉన్నాయి
అది ఎకనామిక్లు తేడాలు ఉన్నాయి, సోషల్లో కూడా మనకు తేడాలు ఉన్నాయండి. ఎట్లా తేడాలు ఉన్నాయంటే ఇంకోటి కూడా అది ఒకటి క్రైటీరియా బేస్ చేసుకుందండి. చాకలోళ్ళు ఇక్కడ బీసీలు, మన కాడ బీసీలు, కేరళలో ఎస్సీలు వాళ్ళు. మరి ఇక్కడ బీసీలు అక్కడ ఎస్సీలు ఎలా అయ్యారు? ఏంటి క్రైటీరియా? కేఆర్ నారాయణ చాకలి. ఏంటి క్రైటీరియా అంటే అక్కడ చాకలు అన్టచబిలిటీ సమస్యను ఎదుర్కొంటారు కాబట్టి ఆ క్రైటీరియా ఆధారంగా కేరళలో ఉన్న చాకల వాళ్ళకు ఎస్సీ కేటగిరీ వచ్చింది. ఇదొక పాయింట్. తర్వాత రామ్నాథ్ కోవింద్ మీకు తెలుసు, రాష్ట్రపతిగా చేశాడు ఆయన ఇక్కడ ముదిరాజు, మనకాడ ముదిరాజు. నేను పరేషాన్ అయినా, రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి ఎస్సీ అని మనం అనుకున్నాం కదా. నేను వాకింగ్కి వస్తే ముదిరాజు విద్యార్థి సంఘం వాళ్ళు బ్యానర్ కట్టిండు, ముదిరాజు ముద్దుబిడ్డ అని. ఎవరికి ఇదేంద్రో మన ఎస్సీ మనం అనుకున్నాం. అంటే బీహార్లో ఎస్సీ ముదిరాజు ఉన్నటువంటి ఆయన అక్కడ ఎస్సీ, ఇక్కడ ముదిరాజు అక్కడ ఎస్సీ. సరే ఏదో సంథింగ్ అంటే ఇక్కడ చూడండి. అట్లాగనే బెంగాల్లో చేపలు బట్టి బెస్తోళ్ళు, అక్కడ ఎస్సీలు, ఇక్కడ బీసీలు. అలాగే మీకు మహబూబ్నగర్ జిల్లాలో వాల్మీకులు ఉన్నారు, ఇక్కడ బీసీలు. వాళ్ళు బీసీలే కాదు, వాళ్ళు స్ట్రాంగ్. వాళ్ళు ఎంత స్ట్రాంగ్ అంటే మహబూబ్నగర్లో ఒక దళితుడు, ఒక బాలస్వామి అనే ఒక దళితుడిని పట్టపగలే గడ్డివాములేసి కాల్చారు. ఈ వాల్మీకులు పంజాబ్లో ఎస్సీలు. ఎస్. సో ఏంటి కామనాలిటీ అంటే ఒకటే కామనాలిటీ, అన్టచబిలిటీ. ఓవర్ ఫేస్డ్ ది అన్టచబిలిటీ. ఎవరైతే అన్టచబిలిటీ ఫేస్ చేస్తున్నారో అలాంటి వాటిన్నిటిని కూడా షెడ్యూల్ కింద చేర్చారు. అలా దేశవ్యాప్తంగా 1200 కులాలు ఉన్నాయి. ఇది కాంటెస్ట్. కాబట్టి ఎస్సీలో ఒక ఆయన కొంచెం డబ్బు ఉందా, ఆయనకి భూమి ఉందా అనే క్రైటీరియా కాదు. ఎందుకు కాదు కూడా 2 ఉదాహరణలు చెప్తాం మీకు. 1978లో బాబు జగజ్జీవన్ రావు గారు ఆయన రక్షణ శాఖ మంత్రిగా ఉన్నాడు. వారణాసిలో ఒక విగ్రహావిష్కరణకి వెళ్ళాడు, సంపూర్ణానందని విగ్రహావిష్కరణ చేశాడు. చేసిన తర్వాత ఒక దళితుడు వచ్చి ఆ విగ్రహాన్ని మైలబడ్డదని చెప్పేసి బ్రాహ్మిన్స్ అంతా కలిసి గంగా జలంతో శుద్ధి చేశారు. మరి ఏంటి ఆయన ఎవరు? ఒక సెంట్రల్ మినిస్టర్, రాజ్యాంగ సభలో సభ్యుడిగా ఉన్నాడు, జాతీయోద్యమ నాయకుడు కూడా, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా, ఒక ప్రముఖ వ్యక్తి. ఆ వ్యక్తి కూడా వచ్చి ఒక విగ్రహావిష్కరణ చేస్తే మైలబడ్డదని చెప్పేసి బ్రాహ్మణులు గంగాజలం శుద్ధి చేశారంటే మరి మనకి ఏ క్రైటీరియాతో ప్రకారంగా మనకు వచ్చింది అంటే అన్టచబిలిటీ. లేటెస్ట్గా 2018లో రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతిగా ఉన్నాడు. ఆయన వైఫ్ కలిసి ఇక్కడ పూరి జగన్నాథ ప్రాంతానికి వెళ్ళారు. వెళితే అక్కడ ఉన్న వాళ్ళు ఆయన్ని అడ్డగించారు, నువ్వు రావడానికి వీల్లేదు, గుడి మైలబెట్టద్దని చెప్పి. ఈయన ఎవరు? రాష్ట్రపతి, ప్రథమ పౌరుడు, దేశంలో అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి. అయినా కూడా ఆ వ్యక్తిని కూడా ఈ సమాజం ఏం చేసింది? వెలివేసింది. ఏ క్రైటీరియా ఆధారంగా? ఆయనకున్న హోదా చూడలేదు, డబ్బు చూడలేదు, ఎకనామిక్ చూడలేదు, ఏం చూడలేదు. యు ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ. ఎంత మన సమాజం ఎంత పాసిజంతో ఉంటుందంటే మన సమాజం, మనం పాసిజం అంటే బీజేపీ అని మనకు బాగా అలవాటు అయిపోయింది. ఇట్ సెల్ఫ్ మన సొసైటీ ఒక పాసిస్ట్ స్వభావం కలిగి ఉంది. ఎంత పాసిస్ట్ స్వభావం కలిగి ఉందంటే, మేము కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం గతంలో మీకు తెలుసు, పుణ్య కమిషన్ కథ ఆందోళన జరిగినాయి. కర్నూలు జిల్లాలో ఒక విలేజ్లో దళితులు మన దేవాలయ ప్రవేశం చేస్తే ఏం చేశారంటే అక్కడ వాళ్ళు ఆ దేవాలయాన్ని వెలివేశారు. దేవాలయాన్ని, దేవుణ్ణి కూడా వెలివేశారు. ఎక్కడైనా ఏ మతస్థుడైనా దేవుణ్ణి వెలేస్తారండి? నీకు నాకు సరే అన్టచబిలిటీ ఉంది, మైలబడ్డదంటే అర్థం ఉంది. దేవుడు కూడా అన్టచబిలిటీ మైలబడతాడా వాడు అతను కూడా అని దేవుణ్ణి వెలివేసే సమాజం మనది. అంటే ఇక్కడ అంటరానితనం అనేది ఎంత స్ట్రాంగ్ అంశంగా ఉంది అనేది మనం చూడాలి. సో కాబట్టి కాన్స్టిట్యూషన్ ఈ క్రైటీరియా మీద ఆధారపడి మాత్రమే ఎస్సీలకు రిజర్వేషన్లు ఇచ్చింది, బీసీలాగా కాదు. ఒకవేళ బీసీ క్రైటీరియా పెట్టాలి అని మనం అనుకున్నట్లయితే అప్పుడు అసలు ఎస్సీ రిజర్వేషన్లు ఉండేవి కాదు. మనం కూడా బీసీలో ఏదో గ్రూప్గా ఉండేవాళ్ళం. ఈనాడు మిత్రులారా గుర్తుంచుకోండి, సోషో ఎకనామిక్ క్రైటీరియా ఆధారంగా రిజర్వేషన్లు వర్గీకరణ చేయాలి అని మనం అనుకున్నట్లయితే
ఎస్సీ రిజర్వేషన్లు ఉండేవి కావు. మనం కూడా బీసీలో ఏదో గ్రూపుగా, అది డీనా, ఈనా, ఎఫ్నా, హెచ్నా, ఏదో గ్రూపుగా మనం బీసీలో ఉండేవాళ్ళం, ఇవాళ ఎస్సీలుగా ఉండేవాళ్ళం కాదని మనందరం కూడా గుర్తించాలి. సో కాబట్టి ఇది రిజర్వేషన్లు ఇచ్చినటువంటి ఒక కాంటెక్చువలైజేషన్. ఇది కాన్స్టిట్యూషన్ యొక్క స్పిరిట్. ఇది మరి సుప్రీంకోర్టు పని ఏంటి? రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని, రాజ్యాంగం యొక్క లక్ష్యాల్ని కాపాడేటటువంటి ఒక సాధనం, ఒక వాచ్ డాగ్ ఏంటంటే సుప్రీంకోర్టు. మరి సుప్రీంకోర్టు రాజ్యాంగం యొక్క మౌలిక లక్షణాన్ని వ్యతిరేకంగా ఎలా తీర్పిస్తుంది? ఇది బేసిక్ క్వశ్చన్ కదా. ఇది బేసిక్ క్వశ్చన్. ఎందుకు ఇచ్చింది అంటే, ఇక్కడ ఒక ఒప్పందం జరిగింది ఎంఆర్పిఎస్కును బీజేపీకి. తెలుసు కదా, బీజేపీ వాళ్ళు మొన్న ఎన్నికల ముందు ఏం చెప్పారు? మాకిన్న 400 సీట్లకైనా మీరుగైనా మాకు ఇస్తే రిజర్వేషన్ని రద్దు చేస్తామనేటటువంటి ఆ పార్టీ యొక్క ఒప్పందంలో భాగంగా ఇక్కడ మాల నష్టపోతారో పక్కా పెట్టండి, దేశవ్యాప్తంగానే రిజర్వేషన్ని మాకుముడిగా బుల్డోజ్ చేసేటటువంటి ఒక ఐడియాస్ ఉన్నటువంటి పార్టీ ఆ అండర్స్టాండింగ్లో భాగంగా ఆ తీర్పు వచ్చిందనే విషయాన్ని గ్రహించాలి. ఇది బేసికల్గా సుప్రీంకోర్టు తీర్పు. ఓకే, మరి ఓకే అలా అన్నారు. మరి ఇందాక మిత్రుడు చెప్పాడు, ఇంద్రసహాని కేసులో క్రిమిలేయర్ విషయం అనేది. అలా క్రిమిలేయర్ వర్తించదు. అన్టచబిలిటీ క్రిమిలేయర్ యాడుంటుంది? జగజ్జీవనరావుకి క్రిమిలేయర్ ఎక్కడ ఉంది? రామనాథ్ కోవింద్ క్రిమిలేయర్ ఎక్కడ ఉంది? ఉంటే పాపం వాళ్ళకి ఆ విషయం బయటపడాలి కదా. ఇప్పటికి స్టిల్ అదే నడుస్తుంది కదా. అన్నప్పుడు ఏంటంటే, ఎస్సీలకున్న ఆ ప్రత్యేక పరిస్థితి దృష్ట్యా వచ్చింది కాబట్టి క్రిమిలేయర్ అనే సూత్రం అనేది దీనికి వర్తించదు. కానీ అవుట్ ఆఫ్ 7లో 4 జడ్జెస్ క్రిమిలేయర్ విధానాన్ని చాలా స్ట్రాంగ్గా వాళ్ళు అక్కడ పెట్టారు. అందులో ఒక ఎస్సీ జడ్జి ప్రధానంగా రాశాడని చెప్పేసి కూడా ఆ జడ్జిమెంట్లో చెప్తున్నారు. ఇది బేసికల్గా యాంటీ కాన్స్టిట్యూషనల్ జడ్జిమెంటు. యాంటీ కాన్స్టిట్యూషనల్ జడ్జిమెంట్ అండి ఇది ప్రధానంగా. రైట్, ఓకే. అయితే వచ్చేసింది, తీర్పు వచ్చేసింది. ఆ తీర్పు మీద ఇప్పుడు గవర్నమెంట్ కూడా కమిటీ వేసింది. ఒక ఉపసంఘం ఏదో వేశారు, దానికి ఒక చైర్మన్ పెట్టారు, కమిషనర్ పెట్టారు. ఇప్పుడు మందకృష్ణ దాన్ని ఎట్లయిన్ చేసి అర్జెంటుగా మనం దాన్ని అమలు చేయించుకోవాలని చూస్తున్నాడు. బహుశా దాన్ని కూడా చేస్తారేమో. ఆ కాంటెక్చువలైజేషన్లో ఏం చేయడం అనేది కూడా ప్రశ్న మన ముందు. ఇప్పుడు ఏం చేయగలుగుతాం అని కూడా మౌలిక ప్రశ్న. ఆల్రెడీ అంశాకు మొదటి నుంచి ఒక డిమాండ్ ఉంది. ఈ డేటా రాకముందే మీరు ఎప్పటి నుంచో అంటున్నారు. మీరు అనే డిమాండ్ ఏంటంటే, వర్గీకరించాల్సింది రిజర్వేషన్లే కానీ ఎస్సీలను కాదని ఒక స్లోగన్ తీసుకున్నారు మీరు. అయితే బై లక్కీగా ఈ జడ్జిమెంట్లో కొంత దానికి లింకే అంశాలు ఉన్నాయి. ఈ జడ్జిమెంట్లో ఆ రకంగా ఉంది. నేను చక్రపాణి సార్తో చాలా లోతుగా మాట్లాడాను. సార్, ఈ జడ్జిమెంట్లో మనకు తెలుసు ఇంతకుముందు క్లాసిఫికేషన్ అయింది మన స్టేట్లో. ఎలా అయింది? ఒక గ్రూపులో సమ్ క్యాస్ట్లు, ఇంకో గ్రూపులో సమ్ క్యాస్ట్లు, ఆ జనాభా ప్రపోర్షన్ ప్రకారంగా అనేది ఒక కేటగిరేషన్ మనకు చేశారు. ఈ జడ్జిమెంట్లో ఏ జనాభా, ఇప్పుడు వాళ్ళు అనేది ఏంది, మా జనాభా ఎంతో అంత పర్సెంటేజ్ మాకు రిజర్వేషన్ ఎప్పటి నుంచో ఆర్గ్యుమెంట్ నడుస్తుంది. ఇప్పుడు ఈ జడ్జిమెంట్లో అలాంటి తీర్పు ఏమైనా ఉన్నదా? మాదిగ జనాభా ఇంత కాబట్టి అంత పర్సెంట్ ఇవ్వని చెప్పి సుప్రీంకోర్టు అని తీర్పు చెప్పిందా? ఇది చాలా కీలకంగా పరిశీలించాలి మనం. ఆయన చెప్పింది ఏంటంటే, చక్రపాణి సారు, జడ్జిమెంట్లు ఎక్కడ కూడా ఎవరి జనాభా ఎంతో అనే చర్చ రాలేదు, ఆ మాటే రాలేదు. పైగా ఏమొచ్చిందా అంటే, రిజర్వేషన్లు ఇప్పటికీ ఎవరైతే క్రిమిలేయర్ ప్రకారంగా అంటే ఆ సూత్రం ప్రకారంగా పొంది ఉన్నారో వాళ్ళని తీసి బయటపెట్టని చెప్పేసింది. ఎస్, రిజర్వేషన్లు ఇప్పుడు ఎవరైతే మేము పొంది ఉన్నాం అలాంటి వాళ్ళని కూడా ఇప్పుడు రిజర్వేషన్లో వాస్తవానికైతే తీసి పక్క పెట్టాలి. ఇది పాయింట్. రైట్, మరి ఎట్లా మిగతా ఎలా ఇవ్వాలి అన్నప్పుడు రియలబుల్ డేటా ఇప్పుడు వాళ్ళు ఐడెంటిఫై చేయాలి. రిజర్వేషన్ నిజంగానే వాళ్ళు పొందలేకపోయారా, ఎందుకు పొందలేకపోయారు, కారణాలు ఏంటి, ఏ అంశాల ప్రకారంగా వాళ్ళని మనం ఐడెంటిఫై చేయటం చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పుడు ఆ సమస్య మనకు ఉంది. ఎందుకంటే మనకు జనాభా లెక్కలు సెన్సస్ కావట్లేదు. 11 సెన్సస్ అయింది, ఇప్పుడు సెన్సస్ లేదు. మరి ఏ డేటా క్రైటీరియా తీసుకుంటారు? లేదు, ఇప్పుడు కొత్త చర్చ వస్తుంది. కేసీఆర్ గవర్నమెంట్ 2014లో ఆయన సమగ్ర సర్వే చేశాడు కదా, ఆ రిపోర్ట్ నేను తీసుకుంటారా అని చర్చ వస్తుంది. రియలబుల్ డేటా అంటే ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2014లో నేనున్నా అనుకోండి, ఆ రోజు నాకు ఉద్యోగం లేదు, నాకు రిజర్వేషన్ పొందలేకపోయినా,
మరి ఇవాళ అట్నే లెక్కేయొచ్చా? ఇప్పుడు 24లో ఉన్నాం మనం. పట్టా వెంకటేశ్వర్లు అనే వ్యక్తి 14లో ఓకే, 24లో కూడా అలానే ఉన్నాడా? కాదు. కాబట్టి రియలబుల్ డేటా అంటే ఏంటంటే ప్రజెంట్ కండిషను. ఎందుకంటే ఇవి మారుతూ ఉంటాయి. డెవలప్మెంట్ అనేది చేంజ్ ఇప్పుడు కాన్స్టెంట్గా ఉండదు, మారుతుంటుంది. కాబట్టి మారిన డేటా తీసుకోవటమే కరెక్ట్. సో మారిన డేటా తీసుకోకపోతే అది రియలబుల్ కాదు. కాబట్టి అంశ డిమాండ్కు అనుకూలమైనటువంటి కొన్ని అంశాలు ఆ తీర్పులో ఉన్నాయి. కాబట్టి మీరేం చేయొచ్చు అంటే, ఎవరి జనాభా ప్రపోర్షన్ ఎంతనే అంశం లేదు కాబట్టి ఎవరైతే రిజర్వేషన్లు పొందలేకపోయారో ఆ లేమి ఉన్నదో ఆ లేమి వర్గాలని ఒక రియలబుల్ డేట్ ప్రకారంగా గుర్తించమని చెప్పింది సుప్రీంకోర్టు. కాబట్టి మనం డిమాండ్ చేయాల్సింది ఏంటంటే, ఎస్ ఆ వర్గాలను గుర్తించండి, ఎవరైతే పొందలేదో గుర్తించండి అని చర్చ జరగాలి. రెండోది, ఒక ప్రత్యేక పరిస్థితి తెలంగాణలో ఉపకులాలు చాలా ఇంకా గ్రాడ్యుయేషన్ లేని వాళ్ళు ఉన్నారు, ఇంకా బ్యాక్వర్డ్నెస్ ఉందని కూడా చర్చ జరుగుతూ ఉంది. ఒక పర్టికులర్ పరిస్థితి కూడా మన కాడ ఉంది. ఏంటి ఆ పర్టికులర్ పరిస్థితి అంటే, ఇప్పుడు డిప్యూటీ సీఎం ఆయన బేసికల్ మాల కాదు, మాల దాసరి, అంటే మాల అనుబంధ కులంలో ఒక కులం. ఇవాళ డామినెంట్గా ఇవాళ మాలల్లో రాజకీయాల్లో ఒక డామినెంట్గా ఇవాళ చూస్తే ఆయన మనకు కనబడుతున్నాడు డిప్యూటీ సీఎం. దామోదర్ రాజనరసింహ ఆయన చాలా డామినెంట్, ఒక ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్. ఆయన మాది కాదు, మోచి. ఎందుకు ఈ లెక్క చెప్పాలి అంటే, కడియం శ్రీహరి మినిస్టర్గా ఉన్నప్పుడు కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నాడు డిప్యూటీ సీఎంగా. మందకృష్ణ ఆర్గ్యుమెంట్ ఏంటి? ఒక్క మాదికి కూడా కేసీఆర్ గవర్నమెంట్లో క్యాబినెట్లో లేడని చర్చ. మనందరం ఏమనుకున్నామంటే బయట ఉన్నోళ్ళు, అరే మరి శ్రీహరి ఉండుగా, శ్రీహరి బైండ్ల వాడు మాదే కాదనేది ఆర్గ్యుమెంట్. చూడండి, మనం ఏమనుకుంటున్నామంటే ఉపకులాలు చాలా అనుకుంటున్నాం. రాజకీయంగా చూసినప్పుడు మెయిన్ క్యాస్ట్ల కంటే కూడా ఇవాళ మన తెలంగాణ ఫినామిన్లో చూస్తే అటు మాల అనుబంధంగా కులం ఉందో లేదా మాదిగ అనుబంధం కులం ఉన్న వాళ్ళే రాజకీయాలు ఇట్లా డామినెంట్ ఫోర్స్గా ఇవాళ కనబడతా ఉంది. అంటే రాజకీయంగా చూస్తే అలాగని అన్నింటిలో ఉన్న ఆర్గ్యుమెంట్ కాదు. సో కాబట్టి ఈ డైనమిక్స్ అన్ని బయటకు రావాలంటే ఏం చేయాలి? ఒక సమగ్రమైనటువంటి సర్వే చేయాలి. ఎస్, సుప్రీంకోర్టు చెప్పినట్టుగా ఒక సమగ్రమైన సర్వే జరగాలి. అప్పుడు ఆ డేటా ఇచ్చే అంశాల ఆధారంగా అప్పుడు ఏం చేస్తామనేది తేల్చండి. మనమేం వద్దంటే ఇక్కడ ఇప్పుడు సమస్య చర్చలో ఎవరు కూడా వర్గీకరణ వద్దని మాట్లాడలేదు. ఇప్పుడు ఎవరు ఇంకోటి ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఎస్ అనివార్యమైనప్పుడు తీర్పిచ్చింది కాబట్టి ఆ తీర్పులో ఏముందో ఆ అంశాల ఆధారంగా అనే అంశాన్ని చెప్తా ఉన్నాం. నేను నిజంగానే మన మీద ఆరోపణ చేస్తూ ఉన్నారు, మొత్తం మాల్లే దోసుకుపోతున్నారు అన్ని విషయాల్లో. ఉమ్మడి ఏపీగా ఉన్నప్పుడు కొంతమంది పేర్లు చూపించేసి పలానా ఆయన ఐఏసీ అయినా, పలానా ఐఏసీ అయినా, పలానా మినిస్టర్ అయినా, పలానా ఎమ్మెల్యే అని చెప్పేసి లెక్క చెప్పారు. అది ఇప్పుడు కరెక్టే కావచ్చు. తెలంగాణ ఎప్పుడైతే బైఫర్కేషన్ అయిందో ఆ ఫినామినన్ మారిపోయింది, కంప్లీట్గా ఆ పిక్చర్ మారిపోయింది. మారిపోయినప్పుడు ఆ డేటా ప్రకారం అప్పుడే ఉమ్మడి ఏపీకి చేసావు, తెలంగాణ అయిపోయింది కదా, వాటెప్పుడు తెలంగాణలో పొజిషన్ ఏంటి అనే డేటా కూడా మనం తీసుకోవాలి కదా. ఇక్కడ మీకు ఆల్రెడీ భాస్కర్ ఇదొకటి సర్క్యులేట్ చేశారు. మీకు కేసీఆర్ పెట్టిన 3 ఎకరాల పథకం భూమి విషయంలో ఇది డేటా మొత్తం మనకు ఈ కొత్త జిల్లాల ఆధారంగా కూడా ఏ జిల్లాలో ఎంతమంది ఎవరు ఎంతమంది ఎన్ని ఎకరాలు అనే లెక్క కూడా వచ్చింది. మొత్తం కలిపితే 10,623 ఎకరాలు మాదిగ కులాలు తీసుకున్నాయి, ఆ పథకం లబ్ధి పొందాయి 10,623. మరి మాల కులం పొందింది ఎంత అంటే 3,727. ఇది మాల కులం యొక్క ప్రపోర్షన్. దాదాపుగా 70% ఆ పథకములో మీరు ఇవాళ లేటెస్ట్గా మీరు ఆ 3 ఎకరాల పథకం అంటారా, ఎస్సీ కార్పొరేషన్ లోన్లు అంటారా, దళిత బంధు లేటెస్ట్ దళిత బంధు అంటారా, మీరు ఇంకే పథకమైనా తీసుకోండి, అన్నిట్లో ఇదే పరిస్థితి, ఇదే డేటా ఇవాళ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది తేల్చాలి కదా, ఇది తేల్చాలా వద్దా? గుడ్డిగా ఏదో మాలోళ్ళు తింటుర్రు, మాలోళ్ళు మొత్తం వేసపోతుర్రు, మాలోళ్ళే బాగుపడుతుండ్రు అని మాట్లాడితే ఏం ఉపయోగం? డేటా ఉండాలి కదా, ఎందుకు వేగంగా మాట్లాడటం? సో కాబట్టి మనం ఏమంటున్నామంటే
అవి గవర్నమెంట్ ఎనీ స్కీమ్, అది ఉద్యోగాలు కావచ్చు, రాజకీయాలు కావచ్చు, పథకాలు కావచ్చు, ఇంకేమన్నా కావచ్చు అండి, అప్పటికే వాళ్ళకి ఏమన్నా ఆస్తులు ఉంటే ఉండొచ్చు. అవి కూడా తేలాలి కదా, ఎవరికి అవసరం వాడికే పోవాలి కదా ఆ లెక్క ప్రకారం చూస్తే. కాబట్టి అన్ని విషయాల్లో మనం ఏం డిమాండ్ చేయాలంటే ఒక సమగ్రమైన సర్వే, ఒక గవర్నమెంట్ రీసెర్చ్ ఏదైతే ఆర్గనైజేషన్ ఉంటుందో దాని ద్వారా సర్వే చేయించండి, అన్ని విషయాలు అని మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ డేటా ఏదైతే మనకు వస్తుందో ఆ డేటా మీద ఆధారపడి మీరు చేయండి. క్రిమిలేయర్ వల్ల నాలాంటి వాడిని పక్క పెడతావా? నేనైతే నా వ్యక్తిగతంగా నా అభిప్రాయం ఏంటంటే పెట్టు, పోతే పోయింది. మా ఇంట్లో 7 అన్నదమ్ములు మేము, నేను ఒక్కనే ఉద్యోగస్తుని, నన్ను పక్క పెడితే ఏమవుతుంది? మా తమ్ముడికి వస్తుందా అనుకుంటాను నేను. పోనీయండి, ఎందుకు నేనే పదే పదే నాకు మంచి పొజిషన్ వచ్చింది కాబట్టి నా పిల్లల్ని నేను ఏదో చూసుకుంటాను, ఎంతకాలం దాని మీద డిపెండ్ అవుదాం? సో కాబట్టి ఇక్కడ దాని మీద ఏం చేస్తారు, క్రిమిలేయర్ మీద అనేది ఇప్పుడు అది కూడా తేలాలి. సో సుప్రీంకోర్టు తీర్పుని నేను ఏమంటానంటే యాజ్ ఇట్ ఈజ్గా ఏదైతే సోషో ఎకనామిక్ క్రైటీరియా ఆధారంగా రిలయబుల్ డేటాను ప్రధానంగా రిజర్వేషన్లు ఎవరికైతే అందుబాటులో లేదో దాన్ని తేల్చమని మనం అడగాలి. అంతేకాని మందకృష్ణకు మంద ఉంది కాబట్టి, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి, లేదా ఇంకేదో కారణాల వల్ల గవర్నమెంట్కి ఒకవేళ ఇప్పుడున్న దీన్ని బైపాస్ చేస్తే ఏమవుతుందంటే, నేను అనుకుంటున్న పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పుని వాళ్ళు ఏమవుతుంది అవమానించడం అవుతుంది. నిజంగా రిజర్వేషన్లు ఎవరికి పోవాలో వారికి అందాలనే అంశం దాంట్లో ఉంది కదా, వాళ్ళకి పోకుండా అడ్డుకున్నట్టు అయింది. ఇది నా అభిప్రాయం. నేను మొత్తం కమ్యూనిటీకి నేను చెప్పదలుచుకోలేదు. సో ఫైనల్గా ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు చెప్పినట్టుగా ముందు ఆ ఫైండింగ్ చేయాలి, ఎవరైతే రిజర్వేషన్లు పొందలేనటువంటి వర్గాలను ఫైండింగ్ చేయాలి. అంతేకాని ఎవరి జనాభా ఎంతో అనేది దాంట్లో లేదు. ఇది చాలా క్లియర్ అంశం, ఇది చాలా ముఖ్యమైన అంశం మనం పరిగణలో తీసుకోవాలి. ఆ రకంగా తీసుకున్నట్లయితే నిజంగా ఎవరికి ఇప్పుడు చూసాం కదా, గ్రౌండ్ రియాలిటీ చూసాం, గ్రౌండ్ రియాలిటీలో ఏం జరుగుతుందో చూసాం. ఎందుకండి ఇంకా మన వాళ్ళకు ఉన్నారు రాంగ్ నోషన్ ఏంటంటే నిజంగానే రిజర్వేషన్ అంతా మనమే బొక్కుతున్నాం అని అందరంటే మనం కూడా భ్రమలోకి వెళ్ళిపోయి నిజంగానే మనమే తింటున్నాం అనుకొని నిజంగా ఏదైనా అయిపోతే నష్టపోతామని అనుకొని మనం అందరం ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. ఫైనల్గా ఒకటి చెప్తా ఉన్నా, ఒకటే ఆప్షన్ ఉంది. నిజంగా ఇప్పుడు ఈ తీర్పు ఆగుతుందా, ఇది కొట్టేయబడుతుందా, అసలు మొత్తం ఈ ప్రక్రియ ఆగుతుందా అనేది 2 విషయమే డిపెండ్ అయి ఉంది మిత్రులారా. మళ్ళా సుప్రీంకోర్టులో కేసులు వేసి ఆ కేసులు ఏమవుతాయి అనేది ఒక అంశం. ఇప్పుడు గతంలో ఎస్సీ కమిషన్ చెప్పింది రిజర్వేషన్ల గురించి, మీరు తేనె తుట్టిని కలుపుతున్నారని చెప్పి మాట అన్నది. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు దేశవ్యాప్తంగా ఆ తేనె తుట్టిని కదిపింది కాబట్టి ఇప్పటిదాకా మాలోళ్ళు మాత్రమే ఉద్యమం చేశారు. ఇప్పుడు మాలోళ్ళు పడుకున్నా కూడా అక్కడ ఉత్తర భారతదేశంలో వాళ్ళు ఉద్యమాలు చేస్తారు. కాబట్టి మనం ఏదో ఉద్యమాలు చేసి ఎరగదీస్తామనేటటువంటిది కూడా ఆ భ్రమలు మనకు అవసరం లేదు. కాబట్టి వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంది. ఇప్పుడు ఉంటుందా, పోద్దా, ఆగిద్దా, ఆగదనేది. కాబట్టి వాళ్ళు తెలుసుకుంటారు, బీఆర్మీ వాళ్ళు బీఎస్పీ వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళు తక్కువ ఏం చేయరు ఉద్యమాలని. సో కాబట్టి చిత్రం ఏంటంటే మాలల్ని అనవసరంగా బ్లేమ్ చేస్తున్నారు. కానీ అక్కడ వాల్మీకులకు పంజాబ్లో ఇస్తే వ్యతిరేకించింది చమార్లేక, ఇవాళ ఉత్తర భారతదేశం వ్యతిరేకిస్తుందంటే ఎవరు? చమార్లే కదా. అంటే ఇక్కడ మనల్ని ఏమైపోయిందంటే ఎనిమిదిగా చిత్రీకరించి వీళ్ళు బ్రాహ్మణవాదులు, మనువాదులు, గుడ్డువాదులు అని ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ మొత్తంగా ఇక్కడ సమాజం, పొలిటికల్ పార్టీలు, విప్లవకారులు, విప్లవ సంఘాలు అన్ని మాకుమిడిగా మాలల్ని ఒక విక్టిమే చేసే ప్రయత్నం చేశాయి. దీన్ని ఇప్పటికైనా మనం ఏదో పరమైన స్థాయిలో తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నా. నాకు ఇచ్చిన అవకాశాన్ని ధన్యవాదాలు. థ్యాంక్ యూ.